అమ్మా ఏం పేరు? లక్ష్మి ఏం ఏం పాలకుర్తి లక్ష్మి. ఏం పని చేస్తావు? నేను కూలి పనే, నాకు ఇవ్వలేరు చేసేటోళ్ళు పెట్టేటోళ్ళు, కొడుకులు లేరు, ఇద్దరు బిడ్డలే. రోజుకి ఎంత సంపాదిస్తావు? ఏ రోజు ఎక్కడిది, నాకు షుగరు బీపీ, నాకు శాతం అయితే లేదు. శాతం అయినాడు పోతే 4 రోజులకు ఒక కూలి చేసుకుంటా. ఎంత ఇస్తారు కూలి? 300. 300 రూపాయలు. నీకేంది ముగ్గురు బిడ్డరా ఇద్దరు బిడ్డరా? బిడ్డలు ఆ, వాళ్ళు పేదలు లేరు, కొడుకులు లేరు, ఎవ్వరు లేరు, ఎవ్వరు పెట్టరు. ఇక పింఛన్ వస్తుందా మరి? వత్తలేదు. ఎందుకు? పింఛన్ వత్తలేదనే చెప్తా అంటే మీతో. ఎన్ని సంవత్సరాలు అయింది మరి బాబాయ్? 7 సంవత్సరాలు ఇప్పుడు పింఛన్ రాకపోయింది మరి. వత్తలేదు. మరి అడుగుతున్నా ఇక్కడ ఉన్న లీడర్లను పెట్టమని. అందరిని అడుగుతా అంటే వత్తది అంటాను. వత్తలేదు. నాకు పరిస్థితి నాది మంచిగా లేదు. మరి నీకు ఇందిరా ఇల్లు ఏమైనా వచ్చిందా? ఏమి ఇల్లు లేదు, నేనే ఒక రూమ్ లెక్క కట్టుకున్నా, ఇంకా ధాన్యం ఉన్నది, ఇంకా పైసలు లేక ఇంకా బాత్రూమ్ గిట్లా కట్టుకోవాలి. మరి ఎట్లా మీలాంటి పేదవాళ్ళకి ఇవ్వాలి కదా ఇల్లు? లేరు, ఎవరు ఇస్తాళ్ళు? ఉన్నోళ్ళే తీసుకుంటారు, పేదోళ్ళని ఎవరు కాంతలేరు. ఇక్కడ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ప్రజలకి పేద ప్రజలకు న్యాయం చేస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఎవరు చెత్తలేరు, ఆ, చేస్తలేదే. ఆ. మరి ఎట్లా మీ ఎమ్మెల్యే ఎవరు? నా ఎవరు నాకు తెలియదు. మరి ఇక్కడ వచ్చి కలిసి ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరు కలవాలి? మీ లీడర్ ఊర్లో ఉంటారా మీ లీడర్లు? లీడర్లు కలవాలి, ఎవరు కలవాలి? నేనే పెట్టిన పోయి పెడితే ఇక వత్తది, కొత్త పింఛన్లలో వత్తది అంటాను. అంతే. అదే మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్టుండే? మంచిగానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి వచ్చాక రెడ్డి వచ్చి ఎవరు ఏం చేసిండు? నాకు ఏం లేదు. ఓ ఇల్లా ఇడిపా ఏం లేదు, ఎవ్వరు ఏం చేయలే. ఇల్లు లేదు, ఇల్లు అందరు కూడా ఇల్లు కట్టిస్తామంట లేరు, ఏం లేదు, కిరాయికే ఉంటాను. ఓకే.